అయినా ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న, ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న, ప్రపంచాన్ని మింగిన అపవాది యొక్క ఆ బారి నుంచి నిన్ను తప్పించుకోవాలి అనంటే నీకున్న ఒకే ఒక ఆశ్రయ దుర్గం, ఆశ్రయపురం, నీకున్న ఒకే ఒక బండ. ఆ బండే యేసుక్రీస్తు అని బైబిల్ చెప్పింది తెలుసా? ఆ బండ క్రీస్తే అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 10:5 ఆ బండ క్రీస్తే. నువ్వు ఈ దుష్టుల నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావా? ఈ గర్జించి సింహమైన అపవాది బారి నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే, నీవు దాగు చోటు, నీవు దాగే చోటు, నువ్వు సురక్షితంగా ఉండే చోటు, నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవాలనుకుంటే నువ్వు రావలసింది ఒకే ఒక చోటుకు. అది యేసుక్రీస్తు అనేటువంటి ఆ బండ దగ్గరికి నువ్వు రాగలిగితే తప్ప నీ బ్రతుకు నువ్వు కాపాడుకోలేవు. సంఘాన్ని క్రీస్తు దగ్గరికి వచ్చావు అంటే ఇది కూడా ఏ మార్గం అన్నట్టు తెలుసు? ఇది ఇరుకు మార్గమే అంటాడు. విశాల మార్గం ఒకటి ఉందన్నాడు, ఇరుకు మార్గము అన్నాడు. విశాల మార్గమున అనేక మంది వెళ్ళిపోతున్నారు అన్నాడు. మీరు మాత్రం ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి మీరు పోరాడండి అన్నాడు. ఏంటయ్యా ఇరుకు ద్వారం అంటే? అదేనయ్యా క్రీస్తు ద్వారం, క్రీస్తు మార్గం.